ఆగో చూడు ఎల్లిగాడు బోల్ తోముతాండు, ఆగో మల్లిగాడు బట్టలు విండుతాండు, అగో వాళ్ళ ఇంట్లో చూడు ఇల్లు కూడా ఉడతాడు. కనీసం వాళ్ళు చేసేదంట్లా సగం కూడా ఎత్తలేవు, ఇంకా నువ్వు బాగా మాట్లాడుతున్నావు. వాళ్ళకు నాకు పేరు కదా దేవుడా. ఈ కాలనీలా ఆడోళ్ళేమో కుర్చీ చేసుకొని కూర్చుంటారు, వాళ్ళేమో పని చేస్తుండ్రు. ఇక నర్సిగాడేమో ఆ ఆకిలి కాబట్టి, మల్లిగాడేమో బట్టలు వినబట్టే. వీళ్ళిద్దరు చూసి నువ్వేమో నా లంగ బట్టలు నీళ్ళు విండు అనబడుతుంది. ఇంకా ముందు ముందు ఇంకా ఆడోళ్ళు మొగలను ఏం చేయమంటారో తెలియదు. ఇక నేను ప్రతి ఒక్కసారి పిండి పిండి ఎట్లా నల్లగా అయినా నువ్వు తెచ్చేది ఏమిస్తా పోయేమో ఆ సబ్బు పెట్టుకుంటే నా ముఖం అంతా నల్లగా అవుతుంది. అగో ఎల్లిగాడు ఆనపిల్లానికి ఎత్తాడు, మల్లిగాడు ఆనపిల్లానికి సాయం చేస్తాడు. నిన్ను ఇట్లా అల్లలెక్క చేయమని చెప్తానా? ఏదో చేతోడు వాతోడు ఉంటావని జస్ట్ లంగకున్న నీళ్లు విండమని చెప్తాను, చేతులు నొత్తానే అని. దానికే గింత కోపానికి వస్తాను. ఏమో నల్లగున్న సబ్బు గిబ్బని మాట్లాడు.